హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రేవతీరామ్. టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ వెజ్ కోకోనట్ పలావ్. నా స్టైల్ చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి. దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర స్పైసెస్ ఏముంటే అవి యాడ్ చేయండి. నా దగ్గర బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి అండ్ సాజీరా, జీలకర్ర కొంచెం యాడ్ చేసుకున్నా, లవంగాలు. తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యేందుకు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. త్వరగా ఆనియన్ కుక్ అవుతుంది. జస్ట్ క్లోజ్ చేసుకోండి లిడ్. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఓపెన్ చేస్తే ఆనియన్ బాగా ఫ్రై అయింది, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లము, తెల్లగడ్డలు, మీ దగ్గర ఉంటే బాదం వేసుకోండి, లేకపోతే లేదు. మిర్చి యాడ్ చేసుకోండి అండ్ ఆనియన్, పచ్చి కొబ్బరి అండ్ పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం గసగసాలు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత టమోటా యాడ్ చేసుకోండి. టమోటా బాగా ఫ్రై అవ్వడానికి ఒక 1 మినిట్ 2 మినిట్స్ పడుతుంది. టమోటా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. నా దగ్గర క్యారెట్, బీన్స్ ఉన్నాయి, అవి యాడ్ చేసుకున్నా. మిక్స్ చేసుకున్నాక మీల్ మేకర్ వేసుకోండి. మీల్ మేకర్ని కొంతసేపు హాట్ వాటర్లో వేసి తర్వాత వేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకోండి. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా అండ్ ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను. ఈ రెండింటిని వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఆల్ వెజిటేబుల్స్ అంతా ఉడికిపోయాయి. కొంచెం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామే మనము, ఆ మసాలా అంతా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. మీకు రైస్ ఇలా ఉన్నానే ఉండాలి అనుకుంటే ఇలా జస్ట్ మీరు పసుపు యాడ్ చేసుకోని అవసరం లేదు. లేదు కొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే పసుపు యాడ్ చేసుకోండి. జస్ట్ క్లోజ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఆ పచ్చి స్మెల్ పోయడానికి, కొబ్బరి అంతా బాగా ఫ్రై అవ్వడానికి ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని తర్వాత ఓపెన్ చేసి మిక్స్ చేసుకోండి బాగా. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. మా ఇంట్లో రైస్కి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది. నార్మల్గా కుక్కర్లో అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోయిస్తుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏమైనా సాల్ట్ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, స్పైసెస్ కానీ. జస్ట్ లిడ్ క్లోజ్ చేసుకుని ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాక ఆల్మోస్ట్ ఇది బాగా తెరులుతోంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్నాక ఫుల్గా మిక్స్ చేసుకొని
2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి రైస్ని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీరు ఈ టైంలో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్నెస్ కోసం. జస్ట్ పులావ్ అయిపోయిందండి. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేవతి రామ్.